ఈరోజు హోటల్ స్టైల్ టేస్టీ సాంబార్ తయారు చేస్తున్నాను. ఇది పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఇది. దీన్ని మీకు టైం కూడా సేవ్ అవుద్ది, గ్యాస్ కూడా సేవ్ అవుద్ది. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను కందిపప్పు నానబెట్టేశాను. ఇది హోటల్ స్టైల్ సాంబార్. నేను కందిపప్పు నానబెట్టేశాను. ఈ కందిపప్పులో నేను ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఈ రెండు వేసేసాను. ఇది పక్కన పెట్టేస్తాను. ఇది హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టమాటాలు ఫ్రెండ్స్, ఒక పెద్ద సైజ్ టమాటాలు, రెండు పెద్ద సైజ్ టమాటాలు చూడండి. ఇందులో ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఈ మొత్తం దీంట్లోనే వేసుకోండి. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇడ్లీలో, దోశల్లో కానీ సూపర్ ఉంటుంది. మీరు నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇందులోనే నేను 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. నేను ఆల్రెడీ పప్పులో సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని అండి ఫ్రెండ్స్. ఈ బౌల్ ఇప్పుడు నేను ఈ కుక్కర్లో పెట్టేస్తున్నాను. మాకు గ్యాస్ కూడా సేవ్ అవుద్ది, తొందరగా కూడా రెసిపీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దీంట్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే పొంగు పైన పోకుండా మాకు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి 3 విజిల్స్ కన్నా 4 విజిల్స్ కన్నా మేము పెట్టేద్దాం ఫ్రెండ్స్. నేను ఈ కుక్కర్ మూత పెట్టేశాను. ఈ చిన్న కొన్ని చిట్కాలు పాటిస్తే మాకు గ్యాస్ కూడా సేవ్ అవుద్ది, టైం కూడా సేవ్ అవుద్ది. నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి. ఇప్పుడు ముందుగానే నేను చింతపండు కూడా నానబెట్టుకేసుకున్నాను. వచ్చి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి. మీ టేస్ట్ని పట్టి వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, 4 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. దీంట్లో నుంచి చూడండి కొంచెం కూడా వాటర్ ఏం రాలేదు. ఎందుకంటే ఇందులో నేను ఆయిల్ వేసాను కాబట్టి. చూడండి ఫ్రెండ్, ప్రెషర్ మొత్తం పోయింది. ఈ ప్రెషర్ పోయిన తర్వాత నేను ఇప్పుడు మూత తీసి చూస్తాను. పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉడికిందో. ఇది కూడా ఆనియన్, ఈ టమాటాలు కూడా మగ్గిపోయాయి, ఈ పప్పు కూడా ఉడికిపోయింది. దీంట్లో నుంచి ఈ బౌల్ ఇప్పుడు తీసుకుందాం. ఇది మీరు జాగ్రత్తగా తీసుకోండి. చూడండి ఈ బౌల్ నేను పక్కన తీసేసాను. ఇది కూడా బాగా ఉడికిపోయింది. చూపిస్తాను చూడండి. టమాటాలు, ఆనియన్ బాగా మగ్గిపోయాయి. ఈ పప్పు మెత్తగా మ్యాష్ చేసుకుందాం. నేను మ్యాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మరీ అడుగుతున్నాను. ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి పప్పు కూడా బాగా మ్యాష్ చేసుకున్నాను. నేను ఇందాక కొంచెం బెల్లం ముక్క ఈ వాటర్లో కరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది తొందరగా కరగద్దని. ఈ బెల్లం వాటర్ దీంట్లో వేసేయాలా. దీంట్లోనే చింతపండు పులుసు ఇది కూడా వేసుకోండి ఫ్రెండ్స్, మీ టేస్ట్ని పట్టి. నేను చూసి తర్వాత వేసుకుంటున్నాను. చూడండి ఇందాక నేను మ్యాష్ చేసి ఇది బాగా మగ్గించి పెట్టుకుని టమాటాలు, ఆనియన్, కరివేపాకు ఇది మొత్తం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా ఫ్రెండ్స్. చూడండి మీరు ఉప్పు ఇప్పుడే టేస్ట్ చేసుకోండి. ఉప్పు, పులుపు నాకు కొంచెం పులుపు తక్కువ అనిపిస్తుంది. ఇడ్లీలో సాంబార్ కొంచెం పుల్లగా అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. మీ థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఇది సూపర్గా ఉంటుంది. పోపు పెట్టే ముందు నేను ఇందులోనే సాంబార్ పొడి, ఇది బయట దొరకది ఫ్రెండ్స్ సాంబార్ పొడి. ఈ సాంబార్ పొడి 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇది యాజ్ ఇట్ ఈజ్ హోటల్లో ఈ విధంగానే చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీలు తినని వారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది రిచ్ ప్రోటీన్ ఫుడ్ ఫ్రెండ్స్. ఇది నేను పోపు పెట్టేస్తున్నాను. ముందుగా డబ్రా పెట్టి స్టవ్ వెలిగించి డబ్రా హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఇందులో ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి మొత్తం వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే నేను కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఇంగువ ఫ్లేవర్ సాంబార్లో సూపర్గా ఉంటుంది. చెన్నై స్పెషల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందాక పప్పు రుద్దుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టుకొని సాంబార్, ఈ సాంబార్ కూడా ఇందులో వేసేద్దాం.
బా స్మెల్ సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను పోపు వేసేసిన తర్వాత ఓ 5 మినిట్స్ అలా కొంచెం పొంగొచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. చివర్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడే కొత్తిమీర యాడ్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ పోద్ది. నేను ఎందుకని లాస్ట్లో యాడ్ చేస్తాను ఎప్పుడైనా కానీ సాంబార్లలో. చూడండి, నేను పొంగొచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అలా కొంచెం పొంగొచ్చిన తర్వాత నేను ఇప్పుడు పైనుంచి కొత్తిమీర చల్లుకుంటున్నాను. సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. హోటల్ స్టైల్ సాంబార్, క్విక్ అండ్ ఈజీ రెసిపీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. నేను మరీ అడుగుతున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్, మీ షేర్ నాకు ఎంతో వాల్యుబుల్. చూడండి, ఇప్పుడు వేడి వేడి ఇడ్లీలలో సాంబార్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.